ముఖ్యంగా ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుంది. మహారాష్ట్రకు సంబంధించి పెద్ద రాష్ట్రము. మహారాష్ట్రకు నిజానికి హర్యానాతో పాటు ఎన్నికలు జరగాలి, కానీ ఎన్నికలు ప్రకటించలేదు. మహారాష్ట్రలో వర్షాలు పడుతున్నాయి. సో ఇప్పుడు వర్షాకాలం పడుతున్నటువంటి సందర్భంలో ఎన్నికలు పెడితే ఇబ్బంది. ప్లస్ ఈ పండగల సీజన్ బాగా ఉంది మహారాష్ట్రలో, అది కూడా ఇబ్బంది. వర్షాకాలం నేపథ్యంలో రాలేదు అనేటువంటిది. అయితే దీనిపైన కూడా విమర్శలు వచ్చినాయి. మహారాష్ట్రలో ఎన్నికలు పెట్టుకోపోవడానికి బీజేపీ సిద్ధం కాలేదు కాబట్టి ఎన్నికలు పెట్టలేదని, ఇది ఎన్నికల సంఘం నిర్ణయం కాదు, వాళ్ళ బాస్ అని ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు అంతించారు. కానీ అక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా విచిత్రమైనటువంటి కొట్లాటలే జరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఇటు చీలిపోయినటువంటి శివసేన, చీలిపోయినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ, భారతీయ జనతా పార్టీ తోటి ఆ రెండు పార్టీల చీలికలు వచ్చినాయి. అంత ముందు జరిగినటువంటి ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే, శివసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికల్లోకి వెళ్తే ప్రజలు ఆ రెండు పార్టీలకు బంపర్ మెజార్టీ ఇచ్చారు. కానీ ఉద్ధవ్ ఠాక్రే తన స్వార్థం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి బీజేపీని వదిలేసి ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు. దాంతో శివసేన మొత్తం ఆగమైపోయింది. ఏ బాల్ ఠాక్రే అయితే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి జీవితంలో కాంగ్రెస్తో కలవద్దనుకున్నాడో అదే కాంగ్రెస్తో జతకట్టి ఉద్ధవ్ ఠాక్రే బాల్ ఠాక్రే ఆత్మను కూడా హత్య చేశాడు కేవలం పదవి కోసం. ఆ పదవి కూడా బీజేపీ శివసేన మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఎవరికి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వస్తే వాళ్ళే ముఖ్యమంత్రి కావాలనేది అంతకుముందు ఒప్పందం. దాని ప్రకారం బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ బీజేపీ అక్కడ ప్రభుత్వాలను పడగొడుతుంది, ప్రభుత్వాలను తీసేస్తుంది. మహారాష్ట్రలో ప్రభుత్వాలను పడగొట్టిందని బీజేపీ మీద విమర్శలు తీసుకొచ్చారు. అక్కడ మహారాష్ట్రకు సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు బీజేపీకి ఇవ్వాలి ముఖ్యమంత్రి, ఉద్ధవ్ ఠాకరేకి ఇవ్వచ్చు, కానీ బయట వాళ్ళని విమర్శలు చేస్తారు. అరే రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి ఒప్పందం అది. బాల్ ఠాక్రే చెప్పిండు ఎవరికి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వస్తే వాళ్ళు కావాలి. అంతకుముందు శివసేనకి ఎక్కువ ఎమ్మెల్యేలు వచ్చినాయి, 2 సార్లు శివసేన ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యేలు వచ్చినాయి, బీజేపీ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యిండు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఉద్ధవ్ ఠాక్రే, బాల్ ఠాక్రే ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా ఆయన ముఖ్యమంత్రి కాలేదు, ఏ ఒక్కరోజు కూడా మంత్రి పదవి తీసుకోలేదు, కనీసం ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ తీసుకోలేదు. కానీ దేశాన్ని గడగడలాడించిండు, ప్రభుత్వాన్ని, పార్టీని తన చేతిలో పెట్టుకున్నటువంటి వ్యక్తి బాల్ ఠాక్రే. కానీ ముఖ్యమంత్రి పదవి కోసం అత్యాశకు వెళ్ళినటువంటి ఉద్ధవ్ ఠాక్రే పార్టీ చీలిక కారణమైండు, బాల్ ఠాక్రే ఆత్మ ఘోషించడానికి కారణమైండు. బద్ధశత్రువు అయినటువంటి కాంగ్రెస్తో జతగట్టి చరిత్రహీనుడిగా నిలిచిపోయిండు ఉద్ధవ్ ఠాక్రే. అయితే ఇక్కడ కూడా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కూలగొట్టింది. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఒక్కసారి కూడా రాష్ట్రపతి పాలన పెట్టలే. బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా రాష్ట్రపతి పాలన పెట్టలే. మహారాష్ట్రలో పెట్టిరా? మహారాష్ట్రలో శివసేనకు సంబంధించినటువంటి చీలిక వచ్చింది. ఎందుకు ఊరుకుంటారు? కలిసి పోటీ చేసిన తర్వాత బీజేపీకి ముఖ్యమంత్రి రావాల్సిన చోట రాకుండా పోతే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఉద్ధవ్ ఠాక్రే తన ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ దగ్గర పోతే ఈయన శివసేనను చీల్చిండు, తప్పే ఉన్నది అందులో, రాజకీయాలు కదా ఇవన్నీ. సో ఇవి ఆలోచించాల్సింది, ఇవి చెప్పాల్సినటువంటి అంశం.